అందరికీ నమస్కారం అండి. నేను మీ మహేష్ ఎలవర్తి అద్వి గ్రీన్స్ నుంచి వేల్పూర్ గ్రామం సేవలాపురం మండలం పల్నాడు జిల్లా. మన ప్రీవియస్ వీడియోలో పిఎండిఎస్ విత్తనాల గురించి ఒక రైతులతో ఒక సమావేశం ప్లస్ ఒక అవగాహన కార్యక్రమం గురించి మనం చేశాము. సో దాని కంటిన్యూస్లో భాగంగానే మనం పిఎండిఎస్ విత్తనాల్లో ఇంకొంచెం డీప్గా వెళ్దామని చెప్పేసి ఈ వీడియో చేయడం జరుగుతుంది. సో ఇందులో మనకు మేజర్గా చెప్పాలనుకుంటే పిఎండిఎస్ విత్తనాల్లో మొత్తం కూడా ఒక 9 రకాలు ఉంటాయండి. సో అందులో వచ్చేసరికి మనకి సెరల్స్ ఒకటి, సెరల్స్ ఒకటి, పల్సెస్ ఒకటి, ఆయిల్ సీడ్స్, ఇవి కాకుండా మనకి స్పైసెస్, గ్రీన్ మెన్యూరు, మిల్లెట్స్ ఉంటాయి, వెజిటేబుల్స్ ఉంటాయి, ప్లస్ లీఫీ ఇవన్నీ ఉంటాయి, అంటే ఆకుకూరలు ఇవన్నీ కూడా ఉంటాయి. సో అందులో భాగంగా మనకి ముఖ్యంగా ఏంటంటే సెరల్స్లో వచ్చేసరికి మనకి అసలు అంటే మనకి ఈ వీటిల్లో ఇన్ని రకాల విత్తనాలు ఉన్నాయి కదా, ఇన్ని రకాల విత్తనాల్లో అసలు దేంట్లో ఏమేమి ఉంటుంది, మనం ఇవన్నీ కలగలిపి కూడా మనం ఎందుకు వేసుకోవాలి, ప్లస్ ప్రతి దాంట్లోనూ కూడా రూట్ సిస్టంలో మనకి ఏం చెప్తున్నారంటే పిఎండిఎస్ విత్తనాల గురించి మనకి అవసరమైతే పైన మనకి గేదెలకు కోసుకొని అంటే మొక్క వచ్చిన తర్వాత ఒక 30 to 45 డేస్ లేదంటే 60 డేస్ లోపు మనం చేసుకుని ఈ లోపు వచ్చిన ఆ మేత అంతా కూడా మనకు ఆవులకు కానివ్వండి, లేదంటే గేదెలకు కానివ్వండి, లేదంటే గొర్రెలకి వీటికి కూడా వేసుకోవచ్చు. మనకు మెయిన్గా రూట్ సిస్టమే మనకు మేజర్ అని చెప్పేసి చెప్తున్నారు. సో మేము మా రీసెర్చ్లో భాగంగా ఏంటంటే అసలు రూట్ సిస్టంలో ఏం జరుగుతుంది, ఏ గ్రూప్స్లో అంటే మొత్తం ఇప్పుడు మనం 9 రకాల గ్రూప్స్ గురించి చెప్పుకున్నాము. ఈ 9 రకాల గ్రూప్స్లో భాగంగా ఏంటంటే ఏ గ్రూప్లో మేజర్గా అసలు ఏమేమి బ్యాక్టీరియా ఉంటుంది, మనకు ఉపయోగపడే బ్యాక్టీరియా ఏంటి అనే దాని గురించి కొంచెం లోతుగా వెళ్దామండి. సో ఇందులో భాగంగా ఏంటంటే మనకి సెరల్స్ ఉంది. సెరల్స్లో వచ్చేసరికి అజోస్పిరిలం అనే బ్యాక్టీరియా ఉంటుంది. ఇది ఒక మంచి బ్యాక్టీరియానే. సో దీంతోపాటు హెర్బాస్పిరిలం అనే ఒక బ్యాక్టీరియా ఉంటుంది. సో ఈ 2 బ్యాక్టీరియా ఏం చేస్తాయంటే మనకి రూట్ గ్రోత్ అనేది ఇంప్రూవ్ చేస్తుంది. సో దాంతోపాటు మనకి ప్లాంట్ గ్రోత్ హార్మోన్స్ అనేది కూడా రిలీజ్ చేస్తూ ఉంటుందండి. సో ఈ సెరల్స్లో మేజర్గా వచ్చేసరికి ఇవి ఉంటాయి. సో దాని తర్వాత మనకి పల్సెస్ ఉంటుంది. సో పల్సెస్లో భాగంగా ఏంటంటే మనకి రైజోబియం అనే బ్యాక్టీరియా ఎక్కువ ఉంటుంది. సో ఈ రైజోబియం అనేది గాల్లో ఉండే నత్రజనిని తీసుకుంటుంది. గాల్లో ఉన్న నత్రజనిని తీసుకొని అది వాడుకోవడమే కాకుండా దాన్ని నెక్స్ట్ జనరేషన్స్ కూడా అది పాస్ ఆన్ చేస్తుందండి. అంటే రెసిడ్యూస్ అనేది ఉంచుతుంది, అవశేషాలు అనేది ఆ రూట్లో ఉంచుకుంటుంది. రూట్లో ఉంచుకున్న తర్వాత మీరు గమనించే ఉంటారు, బుడిపిల్లాగా ఉంటాయి అన్నమాట. ఈ స్పెషల్గా మనకి పిల్లి విసరు కానివ్వండి, ఇవన్నీ చూసుకుంటే ఆ బుడిపిల్లాగా ఉంటాయి. ఇవన్నీ కూడా డైకోట్ ఇవేనండి, పల్సెస్సేనండి. ఆ బుడిపిల్లోనే ఆ నత్రజని స్టోరేజ్ అనేది చేస్తుంది. ప్లస్ వాటి తర్వాత క్రాప్ అనేది అది వదిలిపెట్టి వేసి వెళ్తుంది. సో ఇవి కాకుండా మనకి గ్రీన్ మెన్యూర్ అనేది ఉంది. సో గ్రీన్ మెన్యూర్ వచ్చేసరికి మనకి మేజర్గా వచ్చేసరికి బయోమాస్ అనేది చాలా హెవీగా ప్రొడ్యూస్ చేస్తుంది. సో బయోమాస్ ఇన్ ద సెన్స్ మీకు ఎలా ఉంటుందంటే దగ్గరగా మనకి అరౌండ్ ఒక 30 tons దాకా పర్ హెక్టేర్ కూడా మనకి ఇది ప్రొడక్షన్ అనేది వస్తుంది. మనకి 15 kgs 20 kgs మొత్తం మీద చల్లుకుంటే చాలు ఎకరానికి వచ్చేసరికి. సో ఇది ఒక హెక్టేర్కి వచ్చేసరికి 30 టన్నుల దాకా కూడా మనకి ప్రొడక్షన్ అనేది చేస్తుంది. దీంతోపాటు కూడా ఈ గ్రీన్ మెన్యూర్లో మనకి జనుము ఇవన్నీ కూడా ఉండటం వల్ల నత్రజని కూడా చాలా ఎక్కువగా తీసుకుంటుంది, నత్రజని కూడా ఎక్కువగా ప్రొడ్యూస్ చేస్తుందండి. దీనివల్ల ఏంటంటే మనకి మెయిన్గా యూరియా ఇవన్నీ కూడా మనకి వాడే అవకాశం అనేది తగ్గుతుంది. సో ఆ తర్వాత వచ్చేసరికి మనకి ఆయిల్ సీడ్స్. సో ఆయిల్ సీడ్స్లో వచ్చేసరికి మనకి చెప్పాలంటే బ్యాసిలోస్ సబ్టిలిస్ ఉంటుంది, ప్లస్ సూడోమోనాస్ ఫ్లోరోసిన్ ఇది ఉంటుందండి, బ్యాక్టీరియాస్ ఉంటాయి. సో ఇవి ముఖ్యంగా ఏం చేస్తాయంటే మనకి ఫాస్ఫేట్ అనేది ఏదైతే ఉందో ఈ ఫాస్ఫేట్ అనేది ఫాస్ఫేట్ సాల్యుబలైజింగ్ బ్యాక్టీరియా అనేది ఉంటుంది ఇందులో. సో ఇది ఉండటం వల్ల ఏంటంటే మనకి నేలలో ఉండే ఈ ఫాస్ఫేట్ ఇదంతా కూడా దీన్ని సాల్యుబలైజ్ చేసి మొక్కకి వేరు వ్యవస్థ ద్వారా అందించడానికి ఇది ఉపయోగపడుతుంది. సో దీంతోపాటు మనకి డిసీషన్ సప్రెషన్ కూడా మనకు ఉపయోగపడుతుంది. అంటే చిన్న డిసీజెస్ ఏవైతే వస్తుంటాయో సో వాటిని కూడా ఇవి కంట్రోల్ చేస్తుంది. ఎందుకంటే ఇవన్నీ కూడా ఆయిల్ సీడ్స్ అండి. సో ఆయిల్ సీడ్స్ వలన ఇవి ఎక్కువ ఇచ్చేస్తూ ఉంటాయి. సో ఇవన్నీ కాకుండా మనకి దీంట్లోనే ఇంకా అనేక రకమైన బ్యాక్టీరియాస్ ఉంటాయి, కామన్ బ్యాక్టీరియాస్ అనేది. సో వాటిలో ముఖ్యంగా ఏంటంటే అజిటోబ్యాక్టర్ ఒకటి ఉంటుంది. సో దాంతోపాటు బ్యాసిలస్ మెగాటెరియం ఉంటుంది. సో ఇలా రకరకాల బ్యాక్టీరియాస్ అనేవి ఉంటాయి. మనకి బెనిఫిషియల్ బ్యాక్టీరియాస్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో అందువల్ల ఏంటంటే మనకి ఇది ఒక కాంప్లెక్స్ ఎరువులాగా ఉపయోగపడుతుంది. ఓవరాల్గా చూసుకుంటే మనకు రైతు వారీగా వచ్చేసరికి ఇదంతా కూడా మనం ఇంతకుముందు కూడా మనం డిస్కస్ చేసాము. ఏదో ఇంతకుముందు ఏంటంటే ఓన్లీ జనుము జీలుగో ఏదో ఒకటే చల్లేవాళ్ళు. సో ఇప్పుడు మనం చెప్తుంది ఏంటంటే ఇది ఒకటే కాకుండా ఇన్ని రకాల విత్తనాలతో కలిపి కనుక మనం చేసుకోగలిగితే మనకి భూమికి ఎక్కువగా కూడా ఉపయోగపడుతుంది. సారవంతమైన నేలల్లో ఇదంతా కూడా వస్తాయండి. సో ఇందులో మరీ ముఖ్యంగా మనం ఏంటంటే ఈ నత్రజని ఏదైతే రైజోబియం బ్యాక్టీరియా వలన మనకి ఏదైతే నత్రజని వస్తుందో ఇది యాజ్ మనకి యూరియా రూపంలో ఉపయోగపడుతుంది. యూరియా ఏదైతే కెమికల్లో మనం ఈక్వలెంట్గా చేసుకుంటామో
యూరియా రూపంలో ఉపయోగపడుతుంది. దాంతోపాటు మనకు పొటాష్ మొబిలైజింగ్ ఇది ఉంటుంది, ఫాస్ఫరస్ కూడా ఉంటుంది. సో పొటాష్ మొబిలైజింగ్ బ్యాక్టీరియా ద్వారా ఏంటంటే మనం పొటాష్ ఏదైతే వేసుకుంటామో మనకి భూమికి కావాల్సిన మనకి ఆర్గానిక్ దాంట్లో, సో ఆ బ్యాక్టీరియా ఉండటం వల్ల ఏంటంటే మనకి భూమిలో ఆల్రెడీ ఉంటాయండి, ఇవన్నీ కూడా మేజర్గా ఉంటాయి. సో వీటిని మనం ఎలా మొక్కకి అందించే రూపంలోనే వేసుకుంటాం. ఇవన్నీ కూడా మనం కెమికల్లో కూడా అదే చేస్తున్నారండి. కెమికల్లో కూడా ఏంటంటే పొటాష్ వేస్తారు, ఆ బ్యాక్టీరియా అనేది ఆర్గానిక్ పొటాష్ అని చెప్పేసి ఇలా వేసుకుని ఆ బ్యాక్టీరియాని ఎక్కువగా అందిస్తూ ఉంటారు. సో తద్వారా ఏంటంటే భూమిలో ఉండే పోషకాలని మళ్ళీ మొక్కకు అందించే రూపంలోకి కన్వర్ట్ చేసుకోవడం ఇలా ముఖ్య ఉద్దేశం. సో దాంతోపాటు ఏంటంటే ఫాస్ఫేట్ సాల్యుబుల్ పిఎస్బి అంటారు, ఫాస్ఫేట్ సాల్యుబులైజింగ్ బ్యాక్టీరియా అనేది. సో ఇది కూడా కాన్సెప్ట్ అంతా కూడా సేమ్ అండి. సో దీంతో పాటు ఏంటంటే మనకి బెనిఫిషియల్ ఫంగీ కూడా ఇంకా చాలా ఉంటాయి. సో దాంట్లో మనకి మెయిన్గా ఏంటంటే మనకి మైకోరైజల్ ఫంగీ ఒకటి మెయిన్గా ఉంటుంది. సో ఇదేం చేస్తుందంటే రూట్స్ అనేది స్ట్రెంథన్ చేస్తుందండి. సో మనకి మైకోరైజ్ అనేది మీకు అందరికీ తెలుసు, రూట్స్ అనేది ఎప్పుడైతే స్ట్రెంథన్ చేస్తుందో ఆటోమేటిక్గా నేలలో రూట్స్ అనేది చొచ్చుకుపోతూ ఉంటాయి. సో దానివల్ల ఏంటంటే మనకి ఏదైనా గాలులు వచ్చినా కానీ, తుఫాన్లు ఎలాంటివి వచ్చినా కానీ మనకి రూట్ సిస్టమ్ అనేది స్ట్రాంగ్ అవుతుందండి. సో మేజర్గా వచ్చేసరికి మనకి ఈ ఓవరాల్గా చూసుకుంటే మనకి అసలు ఈ పిఎండిఎస్ విత్తనాల వలన ఒకటి నేల అనేది గుల్లబారుతుంది. సో నేల అనేది గుల్లబారటం వలన మనకి రూట్స్ అనేది లోపల దాకా వెళ్తుంటాయి. సో రెండోది వచ్చేసరికి మైక్రోబయల్ యాక్టివిటీ అనేది ఎక్కువగా ఉంటుంది. అంటే సూక్ష్మజీవులు అనేది ఇన్ని రకాల సూక్ష్మజీవులన్నీ కూడా ఒక చోటే మొత్తం ఉండటం వల్ల ఏమవుతుందంటే మనకి అన్ని పంటలు కూడా ఎంతో కూడా ఉపయోగపడుతూ ఉంటుంది. సో మూడోది వచ్చేసరికి మొక్కలకు కావాల్సిన నత్రజని కానివ్వండి, ఫాస్ఫేట్ కానివ్వండి, పొటాష్ కానివ్వండి, ఇవన్నీ కూడా మనకి అందుతూ ఉంటాయి. దీంతోపాటు మైక్రోన్యూట్రియన్స్ కూడా కొన్ని వస్తూ ఉంటాయండి. సో ఇవి కాకుండా మనకి చెప్పాలంటే మాస్ బయో ప్రొడక్షన్ అనేది వస్తుంది. సో దాంతోపాటు బయోడైవర్సిటీ అనేది వస్తుంది, అంటే జీవ వైవిధ్యం కూడా మొక్కల్లో వస్తుంది. ప్లస్ సాయిల్లో కూడా ఫెర్టిలిటీ అనేది పెరుగుతుంది. తద్వారా ఏమవుతుందంటే ఇప్పుడు అడవుల్లో మనం చూస్తుంటాము ఈ అంటే ఫెర్టిలిటీ కానివ్వండి, లేదంటే ఈ జీవ వైవిధ్యం ఉండటం వల్లనే కూడా మనకి అడవుల్లో ఉండే అడవుల్లో దొరికే ఆహారంలో ఏదైతే ఉందో స్టామినా అనేది ఎక్కువ ఉంటుందండి. సో అలాంటి ఫుడ్ తిన్నప్పుడు మనకు కూడా అంతే వస్తుంది. సో ఈ పిఎండిఎస్ విత్తనాలు చల్లటం వల్ల ఏంటంటే భూమి ఈ విధంగా తయారవటం వల్ల, స్ట్రెంథన్గా తయారవటం వలన, సో అందులో నుంచి వచ్చే ఏ ఆహారం అయినా సరే, అంటే మనం ఏ పంట వేసుకున్నా కానీ ఆ పంటలో కూడా స్టామినా అనేది ఉంటుంది. సో అలా పెరిగిన అలాంటి వాతావరణంలో పెరిగిన మొక్కలో నుంచి వచ్చే ఆహారాన్ని కనుక మనం తీసుకుంటే సో మనకు కూడా అదేవిధంగా పోషకాలు కానివ్వండి, మంచి బ్యాక్టీరియాస్ కానివ్వండి అందుతూ ఉంటాయండి. సో దీనివల్ల ఏంటంటే అందరూ కూడా మరొకసారి మళ్ళీ వినియోగిస్తున్నాము. ఇప్పుడు ఋతుపవనాలు అనేవి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాయి. సో ఇది మంచి అదును. సో అందరూ కూడా పిఎండిఎస్ వేసుకోవాలి. ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళు ఏ పంట వేసుకున్నా కానీ పిఎండిఎస్ విత్తనాలు అనేది వేసుకోవటం ద్వారా ముందు భూమిని సారవంతం చేయండి. తద్వారా మీకు వచ్చే క్రాప్లో కూడా మంచి పంట వస్తుంది. ప్లస్ తెగుళ్ళు కానివ్వండి, మనకి మిగిలిన కెమికల్స్ ఏదైతే ఉంటుందో అవి వేసుకునే అవకాశం అనేది తగ్గుతుందండి. సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ మీకు ఇంకా మంచి ఇన్ఫర్మేషన్లని అందిస్తూ ఉంటాము. సో ప్లీజ్ అంటే మాతో పాటు జర్నీ చేస్తారని చెప్పి ఆశిస్తున్నాము. సో మా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్ అండ్ జై భారత్.